మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనమును ధ్యానం చేసుకున్నాం. నా దేవా, ఈ విషయములలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకు నేను చేసిన ఉపకారములను మరువకుండుము. నెహెమ్యా భక్తుడు యెరూషలేము ప్రాకారము పడిపోయినట్లుగా యెరూషలేమును గుర్చిన సమాచారం విని 1వ అధ్యాయంలో చెరపట్టబడిన వారిని గుర్చిన, శేషంలో తప్పించుకుని యూదులను గూర్చి, యెరూషలేమును గూర్చి వినినప్పుడు యెరూషలేము యొక్క ప్రాకారం పడదోయబడి ఉన్నదని, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉన్నవని మాటలు విన్నప్పుడు 4వ వచనం 1వ అధ్యాయం, నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారినితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకొంచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట అసహ్యముగా ప్రవర్తించితిమి. నీవు నీ సేవకుడైన మోషేతో నిర్ణయించిన ఆజ్ఞలు, కట్టడం, విధులు మేము గైకొనకపోతిమి అని చెప్పి ప్రార్థన చేసి, యెహోవా 11వ వచనంలో, చిత్తగించుము, నీవు మహాప్రభావం చూపి, యెహోవా నీవు చెవియొగ్గి దాసుడినైన నా మొరను విని నీ నామమును భయభక్తులతో ఘనపరచుటందు ఆనందించి నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నానని దేవుని వాక్యంలో నెహెమ్యా చేసిన ప్రార్థన బట్టి, దేవుడు అనుగ్రహించిన కృప బట్టి అతనిని దేవుడు, ఆ రాజు నెహెమ్యా ఎవరి కింద అయితే మరి అర్థహషస్త రాజు ఏలుబడి కాలంలో నెహెమ్యా మనవని అంగీకరించినట్లుగా దేవుడు అర్థహషస్తకు నెహెమ్యా యొక్క ప్రార్థన ద్వారా దేవుడు అతని మనవిని ఆలకించి అతని హృదయమును, దేవుడు రాజు యొక్క హృదయమును ప్రేరేపించి, నీవెందుకు అలాగూ హృదయ దుఃఖముతో ఉన్నట్లుగా నాకు కనబడుచున్నది ఏమిటి అని అడిగినప్పుడు, ఆకాశమందు దేవునికి నేను కావలసినది ప్రార్థన చేశానని చెప్పి, నీకేం కావాలో అడుగు అన్నప్పుడు, యెరూషలేము తిరిగి వెళ్ళి ప్రాకారం తిరిగి కట్టబొట్టుకు పడయున్న ఆ యెరూషలేము యొక్క ప్రాకారం కట్టుటకు నాకు సెలవిమ్మని అడిగినప్పుడు, దేవుడు అర్థహషస్త రాజు యొక్క హృదయం అనుకూలపరిచి అతనికి పత్రికలు ఇచ్చి, తాకీదులు ఇచ్చి పంపిస్తాడు. కట్టుకొని పూనుకున్నప్పుడు ఆ విషయం అనేకులు ప్రేరేపింపబడి గోడ కట్టబడుచు, ఆ గోడ ఎత్తుగా కట్టబడిన సమయంలో కట్టబడుచున్నప్పుడు అనేక ఆటంకములు ఎదుర్కొన్నప్పటికీ ప్రార్థనాపూర్వకంగా నెహెమ్యా, నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారం బట్టి నాకు మేలు కలిగినట్లు నన్ను దృష్టించు ప్రభువా. యెరూషలేము ప్రాకారం కట్టునట్లుగా నీ మందిరమునకు నేను మేలు చేయ ప్రయత్నం చేస్తున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రాకారము కట్టి తలుపులు నిలిపి 7వ అధ్యాయం 1వ వచనం ఆ నెహెమ్యా గ్రంథంలో రాయబడి, వారు తమ శక్తి కొలది చేసిన ప్రతి ప్రయత్నములను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి ఆ ప్రాకారము కట్టుటకు పూనుకొని అనేక ఆటంకములు, శోధనలు వచ్చినా స్వకీయులైన యూదులే ఆటంకపరిచినా కానీ దేవునికి చేసిన ప్రార్థన, వారు చేసిన ఆటంకములను దేవుడు తొలగించి, ఇది దేవుని వల్ల జరిగినదని, దేవుని కార్యమని, ఈ గ్రంథమంతయు దేవుని కార్యములు ఎలాగుంటాయో మనకు తెలియచేస్తూ పడిపోయిన ప్రాకారం తిరిగి కట్టుకోవాలి అని ఈ నెహెమ్యా గ్రంథం మనకు బోధిస్తూ
మనము కూడా పడిపోయిన ప్రకారము ప్రార్థన ద్వారా మనం కట్టుకొనిచున్న ప్రతి ప్రాకారము రక్షణ ప్రాకారమును కట్టుకోవాలి. దానికి దేవుడు కుటుంబంలో ఒక వ్యక్తిని ప్రేరేపిస్తాడు. నెహెమ్యాను ప్రేరేపించినట్లు నెహెమ్యా ఆత్మ ప్రేరణ ద్వారా చేసిన ప్రార్థన, నా దేవా దృష్టించి చూడుము, కరుణించుము, చిత్తగించుము, సహాయం చేయము అని దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, అలాగే మన కుటుంబంలో కూడా రక్షణ ప్రాకారం ప్రార్థన మనకు రక్షణ ప్రాకారం కడుతుంది. ప్రార్థన మన చుట్టూ దేవుని కంచెను వేసి అపవాది చొరబడకుండా ప్రాకారము కడుతుంది. ఆ ప్రార్థన అనబడిన ప్రార్థన ద్వారా మనం కట్టుకునే ప్రాకారం పడిపోయినప్పుడు మనము కూడా నెహెమ్యా వలె ప్రార్థన చేసి, అయ్యా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబంను జ్ఞాపకం చేసుకో, నీ మందిరం యొక్క ప్రాకార విషయంలో నేను చేసిన ఈ పనిని, ఈ మేలును నీ మందిరమునకు మేలు చేయ ప్రయత్నించేదని అంటాడు కీర్తనకారుడు. అలాగే మనము కూడా మందిరంలోని మేలు చేత మనం తృప్తిపరచబడాలంటే మందిరములో నాకు మేలు చేయ ప్రయత్నం మనం చేయాలి. మనం కేవలం మందిరముకు వచ్చి ఆరాధించేవారము కానీ, కేవలము మందిరముకు వచ్చి స్తుతించేవారము కానీ కాకుండా మందిరమునకు మేలు చేయ ప్రయత్నం చేసినప్పుడు, పడిపోయిన మన ప్రాకారమును కట్టుకున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మనం దేవుని సన్నిధిలో నా మందిరంలో ఆహారం ఉండినట్లుగా అంటాడు. నా మందిరములోనికి మీరు ఇదిగో ప్రభువా, ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, ఏమని మోషే సెలవిస్తాడు, మీరు అర్పణలు అర్పించినప్పుడు దేవునికి చేయు అర్పణ, ప్రతిష్టార్పణ, స్వేచ్ఛార్పణ యెహోవా దృష్టికి యథార్థమైనదిగా ఉండునట్లుగా మీరు అర్పించే విషయంలో దేవుడు మీకు దయచేసిన మేలంతటి విషయంలో నీవు ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 10వ వచనం, కాబట్టి యెహోవా నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని దేవుని ఎదుట చెప్పి దేవుని సన్నిధిలో పెట్టి, దేవుని సన్నిధిని చెప్పి నీ దేవుడిని యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుడిని యెహోవా సన్నిధి నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడి దయచేసిన మేలంతటి విషయంలో నీవు సంతోషంతో దేవునికి కృతజ్ఞతార్పణలు అర్పించి అయా నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేయాలి. నెహెమ్యా గ్రంథం అంతా కూడా దేవుని మందిర విషయంలో, దేవుని యెరూషలేము యొక్క ప్రాకారమును కట్టుట విషయంలో, అలాగే ఎజ్రా గ్రంథం కూడా దేవుని మందిరం పునాది వేటి విషయం, దేవుని మందిరం పనిచేయ కట్టుట విషయంలో కూడా అనేకులు తమ శక్తి కొలది ఎవరి హృదయంలో దేవుడు ప్రేరేపించాడో అలాగే మనము కూడా మేలు చేయ ప్రయత్నించి మేలు చేసి మందిర విషయంలో మనం హృదయ నిబ్బరముతో మనం చేసిన కార్యమును బట్టి, సత్క్రియను బట్టి దేవుని ఎదుట ప్రార్థించే ధైర్యం గలవారమై ఇలాగూ అడగాలి. అంత మాత్రమే కాక నెహెమ్యా గ్రంథంలో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి 10వ అధ్యాయంలో 34వ వచనంలో ఇలాగూ దేవుని వాక్యంలో, మా దేవుడిని యెహోవా బలిపీఠం మీద దహింపు చేయుటకు యాజకుల్లో, లేవీలో, జనుల కట్టెల అర్పణను మా దేవుని మందిరంలోకి ఎవరు తేవలనో వారు చీట్లు వేసుకుని, మా భూమి యొక్క ప్రథమ ఫలంలో సకలక్షణ ప్రథమ ఫలం మేము ప్రభు మందిరమునకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకున్నాం. అలాగే మనం కూడా నిర్ణయించుకోవాలి, మేలు చేయ ప్రయత్నించేదను అని. అంత మాత్రమే కాక తొలిచూలను ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడినట్టు మా మందల్లో తొలిచూలను మా దేవుని మందిరంలో సేవ చేయు యాజకుల వద్దకు మేము తీసుకొని వచ్చేట్టుగా నిర్ణయించుకుంటుమి అని 35-36 వచనాలు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. హృదయ నిర్ణయం, హృదయం దేవుడు ప్రేరేపించినట్లుగా మనం దేవుని మందిరంలోకి తీసుకుని వచ్చి దేవుని మందిరంలో మేలు చేసి, అయా ఇదిగో తండ్రి నేను చేసిన ఈ మేలును జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థించే ధైర్యం అప్పుడు మనకు వస్తుంది. దేవుని సన్నిధికి తెచ్చి దేవుని ఎదుట పెట్టి దేవునికి చెప్పి మన హృదయంలో నిర్ణయించుకున్న ప్రకారం, మన హృదయ ప్రేరేపణ ప్రకారం మన మనస్సులను నిలుపుకొని మనము పిండిని, ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణలను 10వ అధ్యాయం 34వ వచనం నుండి 38వ వచనం వరకు నెహెమ్యా భూమి పంటలో కానీ 10వ వంతు లేవీయుల వద్దకు తీసుకుని వచ్చిన ప్రతి పట్టణంలో పంట 10వ వంతులు ఇచ్చినట్లుగా నిర్ణయించుకోవాలి. మనం అనగా ఎవరి హృదయంలో ప్రేరేపింపబడతాయో వారి హృదయంలో దేవుని మందిరంలో ఉన్న ఖజానా గదుల్లోకి తీసుకొని రావాలని మేము నిర్ణయించుకున్నాము అని. అప్పుడు దేవుడు మన విస్తారమైన దీవెనలు, ఆకాశ వాకిళ్ళు విప్పి విస్తారమైన దీవులు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి
ఎవరి హృదయములు దేవుని ఎదుట ప్రేరేపింపబడతాయో, దేవుని మందిరంలోకి తెచ్చిన ప్రతి అర్పణను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువల్ల అనుదినము ఇచ్చుచూ వచ్చిరి మరియు లేవీయుల నిమిత్తం అర్పణలు ప్రతిష్ఠించు వచ్చిరని 12వ వచనంలో ఎవరి హృదయంలో ప్రేరేపింపబడ్డాయో, ఎవరి హృదయం ప్రేరేపణ కలిగి దేవుని మందిరంలో. అందుకే నెహెమ్యా యొక్క ప్రార్థన మనం చదువుకున్న వాక్య భాగంలో, అయ్యా నీవు ఆకాశమందు విని ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు నీకు మొరపెట్టినప్పుడు నువ్వు మా ప్రార్థన ఆలకించి మేము చేసిన ఈ ధర్మశాస్త్ర ప్రకారం, పూర్వ మర్యాద ప్రకారం కట్టలను అనుసరించి శపథము పూని ప్రమాణం చేసి నీ మందిరము యొక్క ప్రాకారము కట్టుటకు, యెరూషలేము యొక్క ప్రాకారము కట్టుటకు మమ్మల్ని ప్రేరేపించావయ్యా. అలాగూ మేము ప్రభువా నిశ్చయించుకున్న ప్రకారం ఇది నీ నిర్ణయంగా, నీ చిత్తముగా మీ సన్నిధిలో ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పి స్తోత్ర గీతములు పాడుచు వారు ప్రతిష్టార్పణను అర్పించుచు సంతోషముతో దేవునికి అర్పించిన అర్పణను దేవుని యొక్క మందిరంలో తీసుకొచ్చిన మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మారుస్తాడని దేవుని వాక్యంలో రాయాలి. అందువల్ల నా దేవ ఈ విషయంలో జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరముకు దాని ఆచారము జరుగుబాటునకు నేను చేసిన ఉపకారం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాను. రెండవదిగా 13వ అధ్యాయము 22వ వచనం ఆఖరు, నా దేవ ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయం చొప్పున నన్ను జ్ఞాపకం తెచ్చుకో. మూడవదిగా అయ్యా 31వ వచనంలో, మరియు కావలసి వచ్చినప్పుడల్లా కట్టెల అర్పణలో ప్రథమ ఫలం తీసుకుని వచ్చినట్టు నేను నియమిస్తే నా దేవ మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి ఎవరి హృదయములు దేవుని చిత్తముకు అనుకూలంగా ప్రేరేపింపబడి, మనస్సును ప్రేరేపింపబడి తీసుకొని దేవుని మందిరంలోకి వచ్చి అర్పణలు అర్పించి ఆ మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు యెరూషలేము యొక్క ప్రాకారము కట్టినట్టు ఆ ప్రార్థన నీ గృహం చుట్టూను, నీ ఇంటి చుట్టూను, నీ కుటుంబం చుట్టూ రక్షణ ప్రాకారముగా దేవుడు కట్టాడు. ఆ ప్రార్థన ప్రకారం మనం కట్టుకుని వారంగా ఉండాలి. దేవునికి ఇచ్చే అర్పణలు దేవుణ్ణి మహింపరిచినట్లుగా, దేవుడు మన జీవితంలో మేలు చేయనట్లుగా, విస్తారమైన దీవెనలు ఆకాశ వాకిళ్ళు విప్పి విస్తారమైన దీవెనలు కుమ్మరించినట్లుగా మనం అర్పణలు అర్పించి ఆ రక్షణ ప్రాకారమును కట్టుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా దేవుని మందిర విషయంలో మేలు చేసి ప్రార్థన ద్వారా ప్రాకారం కట్టుకోవాలని, అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువల్ల ఎప్పుడైతే నువ్వు అలాగ చేస్తావు, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 10వ వచనములో, నీవు నిశ్చయముగా ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నింటిలో నీవు చేయ ప్రయత్నములన్నింటిలో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక మేలుగా దేవుడు నిన్ను ఆశీర్వదించి విస్తారమైన దీవెనలు నీకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి 17వ వచనము 17వ అధ్యాయంలో, దేవుడి సన్నిధిని ఒట్టి చేతులతో కనబడక నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది ఇచ్చినప్పుడు ఆయన ఆకాశ వాకిళ్ళు విస్తారమైన దీవెనలు ఆయన ఏర్పరచుకున్న స్థలమునకు నీవు తీసుకుని వచ్చి ఆయన సన్నిధిని చెప్పి నిర్భయంగా, ప్రభువా ఈ మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకోవాలి నీవు ప్రార్థన చేయాలి. దావీదు భక్తుడు కూడా 25వ కీర్తన 7వ వచనం, నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటా, ప్రతి విషయంలో నేను జ్ఞాపకం చేసుకుంటా. దావీదు భక్తుడు కూడా మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయము, ప్రభువా ఈ ప్రకారం మనపూర్వకంగా ఇచ్చే సామర్థ్యం మాకెంత మాట. ప్రభువా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశం నిర్ణయించుకున్నారు, నెహెమ్యా గ్రంథంలో నిశ్చయించుకున్నారు, నిర్ధారణ చేసుకున్నారు. అలాగూ మనం కూడా హృదయ ప్రేరేపణ కలిగి ప్రకారం ప్రార్థన ద్వారా దేవుని మందిరం మేలు చేసి మనం ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా ప్రకారం కట్టుకొని దేవుని చిత్తమును మన జీవితంలో నెరవేర్చబట్టుకు, దేవుని సహాయం మనం పొందుటకు, దేవుని మేలు మనం పొందుటకు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయము
18వ వచనములో సంకల్పించిన ఈ ఉద్దేశం నిత్యము కాపాడు, వారి హృదయం నీకు అనుకూలపరచు. మన హృదయం ఎప్పుడు దేవుని చిత్తముకు అనుకూలముగా ఉంది, దేవుని మందిర విషయంలో ఆయన చిత్తముకు అనుకూలముగా ఉంది. 2వ దినవృత్తాంతములు 31:10 జనులు యెహోవా మందిరంలో కానుకలు తెచ్చడం ప్రారంభించినప్పుడు ఏ లోటు లేకుండా సర్వ సమృద్ధి ఇంకా మిగులు ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీ కొరకు చేయబడి ప్రతి ప్రార్థన, మీరు చేయు ప్రతి ప్రార్థన దేవుని నివాస స్థలమైన మందిర విషయంలో యెరూషలేము ప్రాకారమును కట్టుటకు నెహెమ్యాను ప్రేరేపించాడు. దేవుని మందిరం పునాది వేయుటకు యెజరేలుకు ప్రేరేపించాడు. వారి ప్రార్థన దేవుడు ఆలకించి అనేక ఆటంకములు, శోధనలు, ఇబ్బందులు వచ్చినా కానీ ఆ ప్రకారము కట్టు వరకు దేవుడి సహాయం, ఆ మందిరం కొరకు చేసిన మేలును దేవుడు జ్ఞాపకం చేసుకో. నెహెమ్యా చేసిన ప్రార్థన, అయ్యా నీ కృపాశ్రయంలో జ్ఞాపకం చేసుకో, ఈ మేలు కొరకే నన్ను జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థించి ప్రకారం కట్టుకొని దేవుని రక్షణను పొందుకోవాలని ఉదయకాల సమయంలో నెహెమ్యా గ్రంథం ద్వారా దేవుడు మనం మాట్లాడుతున్నాం. అందువల్ల ఆ రక్షణ ప్రకారం మనం కట్టుకుని వారంగా, ప్రార్థన ద్వారా ఆ రక్షణ ప్రకారం మనం కట్టుకుని వారంగా ఉండినప్పుడు, అందుకే యెషయా గ్రంథంలో దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు, రక్షణ ప్రకారము నా మందిరము నీకు మేలు చేయ ప్రయత్నం చేయదు. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం, ఆ ప్రార్థనా మందిరంలో నేను మిమ్ములను చేర్చుకుంటాను, నివసింపచేస్తాను అని చెప్పి ఆ ప్రార్థనా మందిరము మీరు చేయు మేలు ద్వారా, రక్షణ ప్రాకారమును మీరు కట్టుకొని ప్రార్థన ద్వారా మిమ్మల్ని నేను కాపాడుతానని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం మనమందరము అలాగే ఆ రక్షణ ప్రాకారమును కట్టుకునే వారు, నెహెమ్యా వలె ప్రార్థన ద్వారా ప్రాకారం కట్టుకునే వారు, మంచి పునాది వేసుకునే వారముగా, నెహెమ్యా ప్రార్థనల ద్వారా మంచి పునాది వేసుకునే వారముగా మనం ఉండి దేవుని దీవెనలు మనం పొందుకోవాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది. అందువల్ల యెషయా గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి అనుకూల సమయంలో దేవుడు నీ మొర ఆలకించినట్లుగా, దేవుని నామమును ఆశ్రయించి నమ్ముకొని నీవు ప్రార్థనాపూర్వకంగా ఆ రక్షణ ప్రకారమును కట్టుకున్నట్లుగా, నీ గృహము చుట్టూ ఆ రక్షణ ప్రకారం కట్టుకున్నట్లుగా, ఆ రక్షణయే నీకు ప్రకారమగునని యెషయా గ్రంథం 60వ అధ్యాయము 18వ వచనం, ఇక నీ దేశం బలత్కారం మాట వినబడదు, నీ సరిహద్దులో పాడన్న మాట కానీ నాశనం అన్న మాట కానీ వినబడదు, రక్షణయే నీకు ప్రకారము అని ప్రఖ్యాతియే నీ గుమ్మములని నీవు చెప్పుకుందువు. కాబట్టి నీ దుఃఖ దినములు సమాప్తములగునని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం అయ్యా నీ ఈ మేలు కొరకే నన్ను జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన మందిరంలో మేలు, ఆయన మందిరంలో సమృద్ధి మీకు అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ప్రభువునికి స్తోత్రాలు. నెహెమ్యా వలె ప్రార్థించి, నెహెమ్యా వలె ఆసక్తి కలిగి అనేకులను ప్రేరేపించి, మా హృదయంలో మేము ప్రేరేపించి ఆసక్తి గలవారమే మీ మందిరంలోకి మేలు చేయ ప్రయత్నం చేసి ప్రకారం ప్రార్థన ద్వారా కట్టుకొని ప్రభువా మేము నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే విధముగా నీ మందిరం యొక్క విషయంలో మేలు చేయ ప్రయత్నం మేము చేయనట్లు సహాయము దయచేయండి. నిర్ధారణ చేసుకున్నట్లుగా, నిశ్చయపరుచుకున్నట్లుగా ప్రభువా మేమందరం అలాగూ మీ చిత్త ప్రకారం మీకు అనుకూలమైనది మా హృదయం నెరవేర్చబడినట్టు సహాయం దయచేసి వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కుటుంబంలో దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన ప్రార్థన చేయించున్నాను. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపా పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, రక్షణ ప్రకారం ప్రార్థన ద్వారా మీరు కట్టుకొని ఆ ప్రకారం నిత్యము మీదుగా నిలిచినట్లుగా దేవుడు మీ జీవితం మేలు చేసి మిమ్మల్ని మీ కుటుంబంలో ఆశీర్వదించును గాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీకు మేలు చేయును గాక, మిమ్మల్ని మీ బిడ్డలను ఆశీర్వదించును గాక. ఆమె